హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టోటల్గా సెకండ్ ఇయర్లో మనకి అంటే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన వెయిటేజ్ అంటే మన ఐపీఈలో ఎన్ని మార్క్స్ వస్తాయి చాప్టర్ వైజ్గా అనేది ఈరోజు అండ్ చూద్దాం. అండ్ దాంట్లో ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అండ్ దీంట్లో మనకి ఐపీకి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయో ఈరోజు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి టోటల్గా సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనకి 16 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి వేవ్స్. ఈ చాప్టర్లో వచ్చేసి మనకి ఏంటంటే టోటల్గా మనకి అంటే ఐపీలో ఎగ్జామ్లో వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి వేవ్స్. ఈ చాప్టర్లో వచ్చేసి మనకి ఏంటంటే అంటే ఒక వేవ్ అనేది ఎలా ఉంటుంది అండ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి అనే టాపిక్స్ దీంట్లో వస్తాయి. మెయిన్గా వచ్చేసి మనకి వేవ్స్ అనేవి ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ అని అండ్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనకి వేవ్స్ని ఎలా డివైడ్ చేస్తారు అంటే ఇక్కడ వేవ్స్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ వేవ్స్ని తీసుకున్నప్పుడు వేవ్స్ని ఎలా క్లాసిఫై చేస్తారు అండ్ దాంట్లో వచ్చేసి మనకి ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అనేది ఎలా ఉంటుంది అనేది మెయిన్గా ఈ చాప్టర్లో వస్తుంది. దాంట్లో మనకి మెయిన్గా వచ్చేసి ఏంటంటే లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ మనకు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ ఈ స్టేషనరీ వేవ్స్ అనేవి మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అనేది తీసుకున్నప్పుడు ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అండ్ వాటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ గురించి ఇక్కడ ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓపెన్ పైప్ అండ్ క్లోజ్డ్ పైప్ అనే టాపిక్స్ ఉంటాయి. దాంట్లో మనకి స్టేషనరీ వేవ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది ఈ చాప్టర్లో వస్తుంది. అండ్ దాంతోపాటు డాప్లర్ ఎఫెక్ట్ అనే టాపిక్ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఈ చాప్టర్లో వచ్చేసి ఏంటంటే వెయిటేజ్ ప్రకారం మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఈ చాప్టర్లో మనకి రే ఆప్టిక్స్ అంటే లైట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ లైట్ అనేది ఎలా అంటే ఒక ఇంత ఫార్మ్ ఆఫ్ రే తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి లైట్ అనేది ఎలా ప్రాపగేషన్ అవుతుంది, ఎలా ట్రావెల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీటి లైట్కి సంబంధించిన మనకి కొన్ని ఫినామినాస్ ఉంటాయి. ఏంటంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్స్ అండ్ దాంతోపాటు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అయితే ఇక్కడ వీటిని మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ లైట్కి సంబంధించిన మనకి కొన్ని న్యాచురల్ ఫినామినాస్ అనేవి ఉంటాయి. అంటే ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అండ్ ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే మనకి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది తీసుకున్నప్పుడు దాంట్లో మనకి లైట్ అనేది ఎలా స్కాటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది తీసుకుంటే దీంట్లో మనకి ఒక మన హ్యూమన్ ఐ అనేది తీసుకుంటే అంటే మన కన్ను అనేది తీసుకుంటే ఎలా పనిచేస్తుంది అండ్ మన హ్యూమన్ ఐకి సంబంధించిన డిఫెక్ట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది ఈ టాపిక్స్ ఇక్కడ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేవ్ ఆప్టిక్స్. థర్డ్ చాప్టర్ వచ్చేసి వేవ్ ఆప్టిక్స్. ఈ చాప్టర్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంతకుముందు చాప్టర్ ఏంటంటే లైట్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేస్గా తీసుకుంటారు. అండ్ ఈ చాప్టర్లో ఏంటంటే లైట్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్గా కన్సిడర్ చేస్తారు. అయితే ఈ వేవ్ అనేది మనకి కన్సిడర్ చేసినప్పుడు దీంట్లో కొన్ని లైట్కి సంబంధించిన నెక్స్ట్ ప్రాపర్టీస్ వచ్చేసి ఏంటంటే ఇంటర్ఫియరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే ఇంటర్ఫియరెన్స్ అనేది ఎలా వస్తుంది అండ్ డైఫ్రాక్షన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, పోలరైజేషన్ అనే కాన్సెప్ట్స్ ఈ చాప్టర్లో వస్తుంది. ఇది ఈ చాప్టర్లో మనకి ఏంటంటే 4 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th చాప్టర్ ఏంటంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్.
అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ చార్జెస్ అనేవి మనకి తీసుకుంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్కి సంబంధించిన ఈ చాప్టర్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఐపీఈలో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ ఈ చాప్టర్లో ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించి చార్జెస్ అనేవి ఎలా ఉంటాయి అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనే కాన్సెప్ట్స్ ఇక్కడ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th చాప్టర్లో ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అనే ఈ చాప్టర్లో మనకి ఇక్కడ వెయిటేజ్ అనేది తీసుకుంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ ఈ చాప్టర్లో ఏంటంటే మనకి ఇక్కడ 3rd 4th చాప్టర్ నుంచి మనకి కంటిన్యూషన్గా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన టాపిక్సే వస్తాయి. అండ్ దీంట్లో వచ్చేసి ఈ చాప్టర్లో ఏంటంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే మనకి పొటెన్షియల్ అనేది తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. అండ్ అంటే పొటెన్షియల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, వాటి డెఫినేషన్ ఎలా ఉంటుంది, డెఫినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి పొటెన్షియల్కి సంబంధించి. ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఈ చాప్టర్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెపాసిటెన్స్ అనే ఒక టాపిక్ వస్తుంది. అంటే కెపాసిటెన్స్ సంబంధించి కెపాసిటెన్స్ డెఫినేషన్ ఆఫ్ కెపాసిటెన్స్ అండ్ ఇక్కడ కెపాసిటర్ అనే ఒక మనకి కెపాసిటర్ అనేది ఎలా యూజ్ చేస్తాం అండ్ వాటికి సంబంధించిన అన్ని టాపిక్స్ ఈ చాప్టర్లో వస్తాయి. అండ్ దీని వచ్చేసి మనకి దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ 4th నెక్స్ట్ వచ్చేసి 6th చాప్టర్ తీసుకుంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది ఈ టాపిక్ ఈ చాప్టర్లో మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ చాప్టర్లో ఏంటంటే మనకి ఇక్కడ రెసిస్టర్స్ అనే అంటే దీంట్లో కూడా మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి రెసిస్టర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ రెసిస్టర్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వీట్స్టన్ బ్రిడ్జ్ యూజ్ చేసి మనకి నెక్స్ట్ దీంట్లో అంటే మనము అన్నోన్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకి వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది యూజ్ చేసి మనం ఈ చాప్టర్లో దానికి సంబంధించిన ఒక టాపిక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ మీటర్ అనేది ఉంటుంది. పొటెన్షియల్ మీటర్కి సంబంధించి బై యూజింగ్ ద పొటెన్షియల్ మీటర్ మనము ఇక్కడ వచ్చేసి ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి 8 మార్క్స్కి ఇంపార్టెంట్ అంటే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఈ చాప్టర్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th చాప్టర్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఈ చాప్టర్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ చాప్టర్లో ఏంటంటే ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన టాపిక్స్ వచ్చేసి కంటిన్యూషన్. ఇక్కడ ఏంటంటే ఒక ఛార్జ్ అనేది మూవ్ అయ్యేటప్పుడు మనకి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ అనేది తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఒక త్రూ కండక్టర్ మనకి ఎలక్ట్రిసిటీ అనేది మనకి పాస్ అయ్యేటప్పుడు దాని చుట్టూ మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి అంటే ఒక ఛార్జ్ అనేది మూవ్ అయ్యేటప్పుడు మనకి ఎలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ మనకి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చాప్టర్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th చాప్టర్ వచ్చేసి ఏంటంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అంటే ఇక్కడ ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి ఇక్కడ ఒక ఏదైనా ఒకటి మనం అంటే ఇక్కడ వచ్చేసి ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వాటిలో ఎలా ఉంటాయి అండ్ వాటికి సంబంధించిన మనకి ఇంక్లినేషన్ డిక్లినేషన్ అనే కాన్సెప్ట్స్ అండ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించిన కొన్ని ఇక్కడ టాపిక్స్ అనేవి ఈ చాప్టర్లో వస్తాయి. ఈ చాప్టర్లో మనకి ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఐపీఈ ఎగ్జామ్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటంటే 9th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ
ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే ప్యూర్గా ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనేది డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్స్లో ఏంటంటే ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి మధ్యలో రిలేషన్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్ ఎలా ఉంటుంది వాటికి సంబంధించిన మనకి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది టాపిక్ నుంచి వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ 10th చాప్టర్ వచ్చేసి ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది తీసుకుంటే అంటే మనం ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ అనేది అంటే ఏసీ కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మనం ఇక్కడ ప్యూర్గా ఆల్టర్నేటివ్ మన ఇళ్ళలో యూజ్ చేసేది ఏంటంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది యూజ్ చేస్తాం. ఆ కరెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటాయి అండ్ దాంట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఏసీ అంటే ఇక్కడ డిఫరెంట్ మనకి ఇక్కడ ఇండక్టర్ కానీ కండక్టర్ కానీ అండ్ రెసిస్టర్ తీసుకున్నప్పుడు వాటిలో ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది ఎలా చేంజెస్ వస్తాయి అనేది ఒక సర్క్యూట్లో ఈ టాపిక్లో వస్తుంది అనమాట. అది వచ్చేసి ఈ చాప్టర్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది ఆల్టర్నేటివ్ కరెంట్ అండ్ 10th చాప్టర్. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటంటే 11th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ చాప్టర్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో మనకి డిఫరెంట్ వేవ్స్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఉంటాయి. అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది తీసుకున్నప్పుడు దాంట్లో ఎక్స్రేస్, గామా రేస్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్, విజిబుల్ లైట్ అండ్ రేడియో వేవ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇలా అల్ట్రావైలెట్ రేస్ ఇలా డిఫరెంట్ వేవ్స్ అనేవి ఉంటాయి. వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క ఎక్స్రే అనేది యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏం కనుక్కోవచ్చు, గామా రేస్ ఎందుకు యూజ్ చేస్తారు అండ్ అల్ట్రావైలెట్ రేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, విజిబుల్ లైట్ అంటే ఏంటి, రేడియో వేవ్స్ అనేవి అంటే ఏంటి అనే టాపిక్స్ ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో మనకు వస్తుంది. ఈ చాప్టర్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ 12th చాప్టర్ వచ్చేసి ఏంటంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఇక్కడ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ మ్యాటర్లో మనకి ఇక్కడ ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ లైట్కి అంటే ఇక్కడ వచ్చేసి అంటే లైట్ అనేది డ్యూయల్ నేచర్లో ఉంటుంది అనేది ఈ టాపిక్లో వస్తుంది. అండ్ అంటే మనకి పార్టికల్ నేచర్తో పాటు అండ్ ఇక్కడ వేవ్ నేచర్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన ఇక్కడ మనకి ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది వాటికి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఇక్కడ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 13th చాప్టర్ వచ్చేసి ఆటమ్స్లో వచ్చేసి మనకైతే అటామిక్ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ మీకు కెమిస్ట్రీలో ఉన్న టాపిక్స్ ఉంటాయి. ఇక్కడ ఆటమ్ అనేది తీసుకున్నప్పుడు అటామిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అండ్ దాంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. రూథర్ఫర్డ్ మోడల్, జే థామ్సన్ మోడల్ అండ్ బోర్స్ అటామిక్ మోడల్. వాటి గురించి ఇక్కడ ఈ దీంట్లో మళ్ళీ బోర్స్ అటామిక్ మోడల్ మనకి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది ఎలా ఉంటుంది అండ్ మనకి వాటికి సంబంధించిన టాపిక్స్ ఆటమ్స్లో వస్తుంది. అండ్ ఈ చాప్టర్లో వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ 14th చాప్టర్ వచ్చేసి ఏంటంటే న్యూక్లియై. ఇక్కడ న్యూక్లియై అంటే మనకి ఆటంలో న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఆ న్యూక్లియస్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే న్యూక్లియర్ ఫిజన్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ వాటితో పాటు మనకి రేడియో యాక్టివిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసి ఈ చాప్టర్లో మనకి వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ చాప్టర్లో మనకి ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ 15th చాప్టర్ వచ్చేసి సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ దీంట్లో మనకి సెమీ కండక్టర్ మెటీరియల్స్ అనేవి ఎలా ఉంటాయి, డివైజెస్ అండ్ సమ్ సింపుల్ సర్క్యూట్స్ అనేవి ఎలా ఉంటాయి. అండ్ మనకి మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెటీరియల్స్ తీసుకున్నప్పుడు మనకి ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్గా డివైడ్ చేశారు. అయితే ఇక్కడ సెమీ కండక్టర్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనకి సెమీ కండక్టర్ మెటీరియల్ తీసుకున్నప్పుడు దాంట్లో పీ టైప్ అండ్ ఎన్ టైప్ అండ్ ఇట్లా మనకి కొన్ని సెమీ కండక్టర్స్ అనేవి ఉంటాయి. వాటిలో పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఎలా మనకి ఫార్మేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఎలా వస్తుంది అండ్ నెక్స్ట్ సమ్ జీనాట్ డయోడ్ అండ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనే కాన్సెప్ట్స్ ఈ చాప్టర్లో వస్తుంది. అండ్ లాస్ట్ దీంట్లోనే మనకి లాజిక్ గేట్స్ అనేవి ఉంటాయి. అంటే మనకి లాజికల్ ఆపరేషన్స్ కోసం లాజిక్ గేట్స్ అనేవి మనకి
కంప్యూటర్స్లో కానీ అండ్ క్యాలిక్యులేటర్స్లో యూజ్ చేస్తారు. వాటికి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఇక్కడ ఈ చాప్టర్లో వస్తాయి. ఈ చాప్టర్లో మనకి ఇక్కడ వెయిటేజ్ తీసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ లాస్ట్ ఫైనల్గా వచ్చేసి 16th చాప్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ దీంట్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఈ కమ్యూనికేషన్ సిస్టంలో మనకి ఏంటంటే మెయిన్గా ఒక ఎనీ కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకుంటే అంటే మొబైల్ కానీ టీవీ కమ్యూనికేషన్ ఎనీ కమ్యూనికేషన్ సిస్టంలో మెయిన్గా ఏ పార్ట్స్ ఉంటాయి ఆ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి కొన్ని మన కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఇంటర్నెట్ సంబంధించి తీసుకుంటే ఇంటర్నెట్ అనేది ఎలా యూజ్ చేస్తారు వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనే ఈ టాపిక్లో వస్తుంది. ఇది ఈ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇది టోటల్గా మనకి సెకండ్ ఇయర్ సిలబస్. దీంట్లో టోటల్గా 16 చాప్టర్స్ ఉంటాయి. ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయని ఈ చాప్టర్ నుంచి ఇక్కడ మనకి టోటల్గా 60 మార్క్స్ అనేది తీసుకుంటాం కదా మనకి ఈ ఫిజిక్స్ పేపర్లో. అండ్ ఏ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ ఎలా వస్తాయి అనేది ఈ చాప్టర్ నుంచి మనకు వస్తాయి. మనకి ఇక్కడ ఈ చాప్టర్స్లో ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు ఉందండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి తరంగాలు. ఈ తరంగాల లెసన్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చాప్టర్లో కిరణ దృశ్య శాస్త్రం అండ్ దృక్ సాధనాలు. ఈ చాప్టర్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ తరంగ దృశ్య శాస్త్రము. ఈ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి విద్యుత్కి సంబంధించిన విద్యుత్ ఆవేశాలు అండ్ విద్యుత్ క్షేత్రాలు అనేది ఈ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి విద్యుత్కి సంబంధించి విద్యుత్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అనేది చాప్టర్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ 6th చాప్టర్ వచ్చేసి ప్రవాహ విద్యుత్. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి అంటే మనకి ఆవేశాలు అండ్ ఇక్కడ మనకి అయస్కాంతత్వం సంబంధించి చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ అయస్కాంతత్వం అండ్ ద్రవ్యాలు ఈ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇంకో 2 మార్క్స్ టోటల్గా 2 మార్క్స్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ అయస్కాంత ప్రేరణ. ఈ విద్యుత్ అయస్కాంత ప్రేరణలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈ చాప్టర్ ఏకాంతర విద్యుత్. ఈ ఏకాంతర విద్యుత్ ప్రవాహంలో మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ 11th చాప్టర్ వచ్చేసి ఇక్కడ విద్యుత్ అయస్కాంత ఇక్కడ వచ్చేసి మనకి ఈ చాప్టర్లో వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ విద్యుత్ అయస్కాంత తరంగాలు ఈ చాప్టర్లో వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ వికిరణాలు అండ్ ద్రవ్యాల యొక్క మనకి ద్వంద్వ స్వభావం గురించి ఈ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ పరమాణువులు ఈ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ కేంద్రకాలు ఈ చాప్టర్లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. అండ్ అర్ధవాహక ఎలక్ట్రానిక్స్. ఈ అర్ధవాహక ఎలక్ట్రానిక్స్లో మనకి వచ్చేసి వాటి అర్ధవాహక పరికరాలు అండ్ వాటి యొక్క పదార్థాలు అనేటివి అండ్ మనకి వలయాలకు సంబంధించి కొన్ని టాపిక్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఈ చాప్టర్లో వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అండ్ లాస్ట్ చాప్టర్ 16th చాప్టర్ వచ్చేసి సంసర్గ వ్యవస్థ. ఈ సంసర్గ వ్యవస్థలో మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇది టోటల్గా మనకి 16 చాప్టర్స్. అండ్ దీంట్లో ఒక్కొక్క చాప్టర్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం.